స్ట్రింగ్ ఫంక్షన్, దాన్ని మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అని కూడా అంటామండి, ఇబ్బంది లేదు. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ సార్ మీరు సి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ గురించి నేర్చుకుంటారండి. అక్కడ స్ట్రింగ్స్ ఏ విధంగా రాస్తాము అంటే స్ట్రింగ్ యొక్క నేమ్ కానీ లెంత్ కానీ అప్పర్ కేసులు వేర్ కేసు లెటర్స్ కానీ, సో ఇంకా అక్కడ మనం వేరియబుల్ స్ట్రింగ్ యొక్క డిక్లేర్ చేయడం కానీ స్ట్రింగ్ లెంత్ని డిక్లేర్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా మన సిలో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని ఉంటాయి సార్. అవే ఫంక్షన్స్ ఇక్కడ కూడా చెప్పుకుంటామండి, ఎందుకంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ అన్నది సితో కొంచెం రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ కూడా మనం జావా స్క్రిప్ట్లో మనం ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కాబట్టి చెప్పుకుంటాం సార్. సో అనదర్ వన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే, స్ట్రింగ్ అంటే మనం సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో రాసి ఏ లెటర్స్ అయినా సరే మనం స్ట్రింగ్ కింద చెప్పుకుంటాం. సో ఇది ఇంకొక విధంగా సీక్వెన్స్లో కూడా ఫాలో అవుతుందని చెప్పుకుంటాం. సో అటువంటిది ఈ జావా స్క్రిప్ట్లో ఏ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తున్నామో దాని యొక్క సింటాక్స్ ఏంటి, అది ఏ ఫార్మాట్లో మనం వర్కింగ్ చేస్తాం. ఫస్ట్ మనం స్ట్రింగ్ గురించి ఒకసారి చెప్పుకుంటే, ఈ జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ సింప్లీ స్టోర్స్ అండ్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్. జావా స్క్రిప్ట్ అన్నది ఈ స్ట్రింగ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది సార్ అంటే స్టోర్స్ ఈజీగా స్టోర్ చేస్తుందండి. అండ్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం తీసుకున్న క్యారెక్టర్ అంతా కూడా ఎలా జరుగుతుంది సార్ అంటే సింగిల్ కొటేషన్స్లో రాస్తాము లేదా డబుల్ కొటేషన్లో రాస్తాము. అంటే ఇప్పుడు రామ్మోహన్ రాస్తాను అనుకోండి, రామ్మోహన్ రాస్తే సింగిల్ కొటేషన్లో రాస్తాను సార్. అదే నేను హలో ఇండియన్ రాస్తున్నాను అనుకోండి సార్, అలా రాస్తున్నాను, అదే డబుల్ కొటేషన్లో రాస్తున్నాను అనుకోండి సార్. సో ఇలా సింగిల్ కొటేషన్లో రాసినా డబుల్ కొటేషన్లో రాసినా దాన్ని ఏమంటాం సార్, మనం దాన్ని స్ట్రింగ్ అని అంటాం. అయితే మనం ఈ రాస్తున్నప్పుడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్షన్స్ చేస్తామండి. ఎలాగంటే ఇప్పుడు రామ్మోహన్ రాస్తాను సార్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అదేవిధంగా నేను హలో ఇండియా వెల్కమ్ అని రాసాను అనుకోండి సార్, హలో ఇండియా అని ఒక పదం వెల్కమ్ అని ఒక పదం రాశాను అనుకోండి సార్. ఈ రెండు రాసినప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది సార్, హలో ఇండియా వెల్కమ్ అని 2 పదాలు ఖచ్చితంగా యాడ్ అవుతాయి సార్. ఇలా యాడ్ అయినప్పుడు ఇది ఒక ప్రాసెస్ సార్. నెక్స్ట్ నేను రాస్తున్న లెటర్ లోయర్ కేసులో ఉండొచ్చు, అప్పర్ కేసులో ఉండొచ్చు. లేదు నీకు అవుట్పుట్ మాత్రం లోయర్ కేసులోనే రావాలా లేదా అప్పర్ కేసులో రాయాలంటే ఇది ఒక కాన్సెప్ట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఫంక్షన్స్ తీసుకుంటాం. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. స్ట్రింగ్ లెంత్ అండి. ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ ఏంటంటే మనం ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామో ఆ క్యారెక్టర్స్ నెంబర్స్ చెప్పేది స్ట్రింగ్ లెంత్. తర్వాత కన్వర్టింగ్ టు అప్పర్ కేస్ లెటర్ టు లోయర్ కేస్ లెటర్ లేదా లోయర్ కేస్ లెటర్ టు అప్పర్ కేస్ లెటర్. మీరు ఏదైనా స్ట్రింగ్ రాసినప్పుడు ఆ లెటర్ కంటే లోయర్ కేసులో రావాలనుకుంటే లోయర్ కేసు సంబంధించిన సింటాక్స్ వాడతామండి. అప్పర్ కేసు యూజ్ చేసినప్పుడు అప్పర్ కేసు ఏదైతే ఉపయోగిస్తామో దాని యొక్క సింటాక్స్ యూజ్ చేస్తాం. తర్వాత క్యారెక్టర్ ఎడిషన్ అంటే క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక నేమ్ ఇచ్చుకున్నప్పుడు ఆ నేమ్లో పర్టికులర్ ఒక నెంబర్ ఇచ్చుకుంటే ఆ నెంబర్లో ఏ క్యారెక్టర్ ఉందో డిస్ప్లే చేసేది క్యారెక్టర్ ఎడిషన్. నెక్స్ట్ కన్కాటినస్, దీన్ని కన్కాటినస్ అంటామండి. కన్కాటినస్ అంటే ఏంటంటే ఏదైనా 2 నేమ్స్ని యాడ్ చేయాలి అంటే ఒక సింగిల్ నేమ్ కింద యాడ్ చేయాలి అనుకుంటే కన్కాటినస్ ఉపయోగిస్తాం సార్. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటంటే మీరు ఒక 10 నెంబర్స్ నేమ్స్ రాసాము అనుకోండి. 10 నెంబర్స్ నేమ్స్ రాసినప్పుడు ఫస్ట్ నెంబర్ నేమ్ తెలియాలి అనుకుంటే ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేస్తామండి. లేకపోతే మిడిల్ నెంబర్ నేమ్ పర్టికులర్గా మెన్షన్ చేసుకుంటే మిడిల్ నెంబర్ మెన్షన్ చేస్తాము. లేదా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే లాస్ట్లో ఎవరిదైతే రాసామో అంటే ప్రీవియస్లీ ఏదైతే జరిగిందో ఆ ప్రీవియస్లీ ఏదైతే రాసామో లాస్ట్ ఎండింగ్ ఏదైతే రాసామో ఎండింగ్ స్ట్రింగ్ ఏంటో తెలియాలనుకుంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేస్తాం సార్. తర్వాత మనం స్ప్లిట్ అంటే ఇప్పుడు నేను నైపుణ్య డిగ్రీ కాలేజ్ అని రాసాను అనుకోండి సార్, దాన్ని నేను ఒక సింగిల్ లైన్లో రాసేసాను. సో అలా కాదు సార్, నాకు నైపుణ్యాన్ని ఫస్ట్ హెడ్డింగ్ రావాలి, కింద డిగ్రీ కాలేజ్ అని రాయాలి అనుకున్నాను అనుకోండి సార్. అప్పుడు ఏం చేస్తాం సార్, దాన్ని స్ప్లిట్ చేస్తాం. అంటే రాసుకున్న మ్యాటర్ని దాన్ని ఏమైనా డివిజన్ చేసుకోవాలనుకుంటే స్ప్లిట్ అనే పదం వాడతాం సార్. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ అండి. సో సబ్ స్ట్రింగ్ కూడా ఎలా ఉంటుందంటే లింకింగ్ సార్. సబ్ స్ట్రింగ్ అన్నది ఏంటంటే లింకింగ్ అండి. ఒక స్ట్రింగ్ రాసిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా యాడ్ చేయాలనుకోండి, ఆ స్ట్రింగ్లోనే యాడ్ అవ్వాలి, మళ్ళీ ఇంకో లైన్లోకి వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అనుకుంటే సబ్ స్ట్రింగ్ యూజ్ చేస్తాం సార్. నెక్స్ట్ రీప్లేస్ అండి. ఒక మ్యాటర్ రాస్తారు, ఆ మ్యాటర్ వద్దు, ఆ మ్యాటర్ ప్లేస్లో మళ్ళీ ఇంకో అనదర్ మ్యాటర్ రావాలి, దాన్ని మొత్తం అరెస్ట్ చేసేయాలి. అరెస్ట్ చేసే కంటే అరెస్ట్ చేసిన ప్లేస్లోనే కొత్త మ్యాటర్ వచ్చేయాలి. అలా వచ్చేయాలనుకుంటే రీప్లేస్ చేస్తామండి. అక్కడ ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే రీప్లేస్ అనే ఫంక్షన్స్. సో మరి ఈ ఫంక్షన్స్ ఎలా అయితే ఉపయోగిస్తామో దాని యొక్క సింటాక్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్ పరంగా మనం చెప్పుకున్నాం. స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నామండి. ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్
యొక్క సింటాక్స్ ఏ విధంగా రాస్తామో అది ఏ విధంగా వర్కింగ్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ అండి. స్ట్రింగ్ లెంత్ అంటే ఏం చెప్పాను సార్? స్ట్రింగ్ లెంత్ అంటే మనం ఏదైతే టెస్ట్ రాస్తామో టెస్ట్ యొక్క టోటల్ ఎన్ని లెటర్స్ రాస్తామో కౌంట్ చేసి స్ట్రింగ్ లెంత్ అండి. సో దాని సింటాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఏ విధంగా చెప్తామంటే స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ డాట్ లెంత్ అని రాయాలి సార్. స్ట్రింగ్ డాట్ లెంత్ అని రాసినప్పుడు వేరియబుల్ TST ఈక్వల్ టు వెబ్ టెక్నాలజీ అని రాశాను. స్ట్రింగ్ డాట్ లెంత్ అని రాయాలి. సో వేరియబుల్ TST ఈక్వల్ టు వెబ్ టెక్నాలజీ అని రాసుకున్నాను. సో మనకి స్ట్రింగ్ లెంత్ కావాలి కాబట్టి ఈసారి ఏమి రాస్తాము అంటే మనం TXT డాట్ లెంత్ అని రాస్తామండి. TXT డాట్ లెంత్ అని రాస్తాం. సో ఎప్పుడు స్ట్రింగ్ ఈక్వల్ టు TXT డాట్ లెంత్ అని రాస్తాం. అలా ఎప్పుడైతే రాసామో TXT డాట్ లెంత్ అని రాసామో ఇందులో TXTలో ఎన్ని లెటర్స్ తీసుకున్నామో అన్ని లెటర్స్ మనం కౌంట్ చేస్తాయి. టోటల్ ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే 13 లెటర్స్ ఉంటాయి. సో వెబ్ టెక్నాలజీలో మొత్తం ఎన్ని లెటర్స్ రాసుకున్నాం? 13 లెటర్స్ రాసుకున్నాం. లేదా ఏం రాసుకుంటే డి. సో స్ట్రింగ్ లెంత్ అంటే మనం ఇచ్చిన వర్డ్ కానీ లేకపోతే లెటర్స్ కానీ మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పేది స్ట్రింగ్ లెంత్. నెక్స్ట్ వన్ క్యారెట్. క్యారెట్ ఏంటంటే మనం ఒక వర్డ్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా లెటర్ రాసినప్పుడు దాని యొక్క ఏదైనా మనం ఒక లెటర్ పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే దాన్ని మనం క్యారెట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ దీని సింటాక్స్ చూడండి. స్ట్రింగ్ క్యారెట్. క్యార్ అంటే రాస్తున్న వర్డ్లో అంటే మనం రాస్తున్న సెంటెన్స్లో ఏ క్యారెక్టర్ పొజిషన్ చెప్పితే క్యారెట్. సో స్ట్రింగ్ క్యారెట్ ఇండెక్స్ అని రాసుకున్నాం. సో వేరియబుల్ స్ట్రింగ్ కాలేజ్ అని రాసింది సార్. వేరియబుల్ క్యారెక్టర్ తీసుకుని స్ట్రింగ్ క్యారెట్ 1 అని తీసుకున్నాం సార్. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మీరు ఇస్తున్న లెటర్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ n-1 ఉంటుంది. అంటే స్ట్రింగ్ n-1 ఏముంటుందో చెప్తాను. ఇప్పుడు నేను హలో అని రాస్తాను అనుకోండి సార్. సో మనం క్యారెక్టర్ పొజిషన్ కదా చెప్పాలి అంటున్నాం రాసినప్పుడు. హలో అని రాసినప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5. సో మొత్తం 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేసినప్పుడు ఎన్ని లెటర్స్ కౌంట్ చేస్తాయంటే 4 లెటర్స్ కౌంట్ చేస్తుంది. ఎందుకంటే 0 1 2 3 4 అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పినప్పుడు 5 ఎలిమెంట్స్ ఉంటాయి కానీ 5 రాలేదు. అక్కడ ఏమొస్తుందంటే ఒక నెంబర్ తక్కువ వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ 0 నుంచి తీసుకోవడం. 0 నుంచి తీసుకోవడం వల్ల మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి మన టోటల్ లెటర్స్ కంటే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ హలో అని రాసుకుంటే 5 లెటర్స్ తీసుకున్నాను. సో నేను 5 లెటర్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎలా వస్తుందంటే మనకి 4 కి చూపిస్తుంది. అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ 0 కి తీసుకున్నమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకు 0 1 2 3 4 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ క్యారెట్ రాసాను కాబట్టి క్యారెట్ ఇండెక్స్ అని అంటే ఇక్కడ ఇండెక్స్ అంటే మీరు ఏదైతే పొజిషన్ నెంబర్ కావాలనుకుంటున్నారో ఆ పొజిషన్లో లెటర్ చూపించేది ఇండెక్స్ అంటే. ఎగ్జాంపుల్ ఏం రాస్తానంటే వేరియబుల్ స్ట్రింగ్ రాశాను, కాలేజ్ రాసుకున్నాను. సో వేరియబుల్ క్యారెక్టర్ సార్ క్యారెట్ CH అని రాసుకుని స్ట్రింగ్ క్యారెట్ 1 అని రాసుకున్నాను సార్. స్ట్రింగ్ క్యారెట్ 1 అని రాసుకున్నాను. అంటే సార్ నేను కాలేజీలో పదం నాకు 1లో ఏ లెటర్ ఉందో చెప్పాలన్నమాట. 1లో ఏ లెటర్ ఉంది సార్? ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. కానీ మనం తీసుకుంటే ఎలా తీసుకుంటుంది? 0 నుంచి తీసుకుంటుంది కాబట్టి 0 1 2 3 4 5 6 కింద తీసుకుంటుంది అన్నమాట. ఎలా ఎప్పుడైతే తీసుకునేసరికి మనకు కావాల్సింది 1 పొజిషన్ కదా. 1 పొజిషన్ ఏంటి? ఓ సార్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఓ అని వస్తుంది అన్నమాట. అంటే ఉన్న క్యారెక్టర్లో అంటే ఒక సెంటెన్స్లో నెంబర్ క్యారెక్టర్ యొక్క నెంబర్ తెలుసుకోవాలనుకుంటే క్యారెక్టర్ అనే పదం క్యారెట్ అనే పదం వాడుతున్నాను. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్. తర్వాత ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ సార్. ఇక్కడ చేసే పని ఏంటంటే మనం తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటాం. అది తీసుకున్నప్పుడు వాల్యూ ఆ పదం ఎక్కడ ఉంది సెట్ చేస్తున్నప్పుడు పదం ఏ ప్లేస్లో ఉంది లేకపోతే ఏ పొజిషన్లో ఉందో చెప్పేది ఇండెక్స్ ఆఫ్ అని. సో ఇక్కడ రాసుకున్నప్పుడు స్ట్రింగ్ ఇండెక్స్ ఆఫ్ అని రాసుకుని సెర్చ్ వాల్యూ ఫ్రమ్ ఇండెక్స్. ఇండెక్స్లో నువ్వు ఏదైతే వాల్యూ సెట్ చేస్తావో వాల్యూ నెంబర్ డినోషన్ చేస్తుంది. సో వేరియబుల్ స్ట్రింగ్ 1 దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అని రాసుకున్నాం. వేరియబుల్ దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అని రాస్తావు. నేను రాసిన తర్వాత వేరియబుల్ ఇండెక్స్ స్ట్రింగ్ 1 ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్ అని రాశాను. ఏం సెట్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్ట్రింగ్ ఎక్కడ ఉందని సెట్ చేస్తున్నాం. ఎక్కడ ఉందని సెట్ చేస్తే నెంబర్ లెటర్స్ స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 అంటే ఎక్కడ ఉంది సార్? స్ట్రింగ్ 8th పొజిషన్లో ఉంది. అంటే స్ట్రింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 8th పొజిషన్లో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ 8 అని వస్తుంది అన్నమాట. లాస్ట్ వన్ స్ప్లిట్ అయింది. తర్వాత ఏంటి సార్? స్ప్లిట్ చేసే పని ఏంటంటే స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అన్నాము, సెపరేటర్ అండ్ లిమిట్. ఇది ఏం జరుగుతుంది అంటే సెపరేట్ చేసేస్తుంది. ఇందాక వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్పండి. స్ప్లిట్ చేసే పని ఏంటంటే
నెక్స్ట్ దానికి అంటే రాసిన మ్యాటర్ని స్ప్లిట్ చేస్తానండి. మళ్ళీ డివైడ్ అయిపోవడం కాదండి, ఒక 2-3 లైన్స్ కంబైన్గా రాస్తే దాన్ని ఇండివిజువల్గా రాసుకుంటాను. అందుకే నేను వేరియబుల్ స్ట్రింగ్ అని తీసుకుని ఏం తీసుకున్నానంటే యాపిల్ ఆర్ రౌండ్ అండ్ యాపిల్స్ ఆర్ జ్యూసీ అని ఒక 2 పదాలు తీసుకున్నాను. యాపిల్స్ ఆర్ రౌండ్ అండ్ యాపిల్స్ ఆర్ జ్యూసీ అని తీసుకున్నాను. నేను స్ప్లిట్ కింద చేస్తాను అనుకోండి సార్. స్ప్లిట్ ఎలా చేస్తానంటే 3 వర్డ్స్ తర్వాత కదండి 1 2 3 వర్డ్స్ తర్వాత కదండి స్ప్లిట్ చేస్తాను. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వేరియబుల్ స్ప్లిట్ అని ఎంచుకుంటారు, స్ట్రింగ్ స్ప్లిట్ అని రాసి ఇక్కడ ఆల్రెడీ మనం సెపరేట్ అని చెప్పాం కాబట్టి ఇన్వర్ట్ కామర్స్తో వదిలేస్తామండి. ఎక్కడ పొజిషన్ కట్ చేసుకుంటున్నారో ఇన్వర్స్ తర్వాత కట్ చేసుకుంటాం, ఆ నెంబర్ ఇచ్చుకుంటాం. 3 అని ఇచ్చుకుంటాం సార్. 3 అని ఇచ్చుకుంటే నెక్స్ట్ లైన్లో ఫస్ట్ లైన్లో యాపిల్స్ ఆర్ రౌండ్ అని వస్తుంది, తర్వాత లైన్లో అండ్ యాపిల్స్ ఆర్ జ్యూసీ అని రావడం జరుగుతుందండి. 4 వర్డ్స్ తీసుకుంటే 4, 5 తీసుకుంటే 5 అలా స్ప్లిట్ చేసుకుంటాం. పారాగ్రాఫ్లో ఏదైనా కంటెంట్ రాసినప్పుడు అది అక్కడతో కట్ చేసి నెక్స్ట్ లైన్ రావాలి అనుకుంటే మనం స్ప్లిట్ అనే పదం వాడుతాం. నెక్స్ట్ కన్వర్ట్ ఇంటూ అప్పర్ కేస్ టు లోయర్ కేస్ అండి. ఒక క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మనం లోయర్ కేస్లో రాస్తే అప్పర్ కేస్లోకి, అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్కి రావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ టు అప్పర్ కేస్ అంటాం. సెంటెన్స్ రూపంలో రాస్తే స్ట్రింగ్ టు లోయర్ కేస్ అని అంటామండి. స్ట్రింగ్ టు అప్పర్ కేసు అండ్ స్ట్రింగ్ టు లోయర్ కేసు. సో అప్పర్ కేస్ అంటే ఏమొస్తుంది సార్, వేరియబుల్ test1 హలో వర్డ్ అని రాసేస్తాను నేను పదం. సో నేను దీన్ని రాసినప్పుడు లెటర్ అప్పర్ కేసులోనే చూపించాలి. ఇది ఏదైతే చేస్తానంటే అప్పర్ కేసులో చూపించాలంటే ఏం చేస్తాను, వేరియబుల్ test2లో test1 డాట్ అప్పర్ కేస్ అన్నాను సార్. test1 డాట్ అప్పర్ కేస్ అని చేస్తే ఈసారి ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే హలో వర్డ్ అని చెప్పేసి మనకి క్యాపిటల్లో ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా నేను స్మాల్లో ప్రింట్ అవ్వాలి సార్. రాసుకున్న లెటర్ నాకు స్మాల్ లెటర్స్లో రావాలి. ఎప్పుడైనా రాస్తుంది సార్ test1 డాట్ లోయర్ కేస్. మళ్ళీ test1 డాట్ అని ప్రతిదినం కాసేపు లేదని నేను వేరే ఏదైనా నేను ఇచ్చుకుంటా, నేను డాట్ 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్ అని ఇచ్చుకుంటాం. సో ఒక లెటర్ని మనం క్యాపిటల్ స్మాల్ మార్చాలన్నా స్మాల్ క్యాపిటల్ మార్చాలన్నా 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ కాన్కాటినేస్ అండి. కాన్కాటినేస్ అంటే 2 స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్ కింద యాడ్ చేశాడంటే కాన్కాటినేస్ అంటారండి. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్లో ఏం రాశానంటే నైపుణ్య అని రాశానండి, ఇంకో స్ట్రింగ్లో ఏం రాశానంటే డిగ్రీ కాలేజ్ అని రాశాను. ఒక స్ట్రింగ్లో నైపుణ్య, ఇంకో స్ట్రింగ్లో డిగ్రీ కాలేజ్. ఎప్పుడైతే ఈ రెండు నేను కలిపేస్తాను అనుకుంటున్నాను సార్, అప్పుడు ఏం చేస్తాను, నేను స్ట్రింగ్ డాట్ సారీ ఫస్ట్ సింటాక్స్ చెప్పాలి. సింటాక్స్ చూడండి సార్. సారీ ఇక్కడ స్ట్రింగ్ డాట్ కాన్కాటినేస్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని అలా నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ రాసుకుంటామంటే అవన్నీ కూడా కలుపుకుంటూ ఉంటాం. సో వేరియబుల్ స్ట్రింగ్ 1లో నైపుణ్యం రాశానంటే వేరియబుల్ స్ట్రింగ్ 3లో న్యూ స్ట్రింగ్ డిగ్రీ కాలేజ్ అని రాశాను సార్. ఫైనల్గా మీకు స్ట్రింగ్ 3 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మీకు కాన్కాట్ డాట్ అని చెప్పేసి స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఇలా రాసేసారు అనుకోండి సార్. స్ట్రింగ్ 1 తర్వాత స్ట్రింగ్ 2 అని రాసేసారు అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నైపుణ్య డిగ్రీ కాలేజ్ అని మీకు అవుట్పుట్ వస్తారు. అంటే 2 స్ట్రింగ్స్ ఒక సింగిల్ స్ట్రింగ్ కలపడానికి కాన్కాటినేస్ ఉపయోగిస్తాం. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండి, సేమ్ ఇది అది ఒకటే సార్. ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఒకటే సార్. సో లాస్ట్ ఎండింగ్ పొజిషన్ చెప్తుంది సార్. ఎండింగ్లో ఎక్కడ ఉందో పొజిషన్ చెప్పేది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సేమ్ మ్యాటర్ అండి, బట్ లాస్ట్ ఇండెక్స్ మాత్రమే చెప్పాలి, లాస్ట్ ఉన్న లెటర్స్ మాత్రమే డినోట్ చేసి చెప్తుంది. స్ట్రింగ్ అంటే ఆ స్ట్రింగ్ లాస్ట్ ప్లేస్లో ఎక్కడైతే ఉందో అక్కడే చెప్తుంది. నెక్స్ట్ వన్ సబ్ స్ట్రింగ్ అండి. సబ్ స్ట్రింగ్ ఏం చేస్తుంది అంటే ఒక లెటర్ ఒక వర్డ్ తీసుకున్నారు అనుకోండి సార్, ఆ వర్డ్లోని మీకు అందులో కొన్ని లెటర్సే ప్రింట్ అవ్వాలి, అన్ని లెటర్స్ ప్రింట్ అవ్వకూడదు. అలా ప్రింట్ అవ్వకుండా నైపుణ్య డిగ్రీ కాలేజ్ అని రాశాను సార్. నాకు ఇంకా డిగ్రీ కాలేజ్ వద్దు, ఓన్లీ నైపుణ్యనే ప్రింట్ అవ్వాలి, లేకపోతే నైపుణ్య డిగ్రీ అనే ప్రింట్ అవ్వాలి, కాలేజ్ వద్దు. సో అలా ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సబ్ స్ట్రింగ్ కింద డివైడ్ చేసుకుంటామండి. సబ్ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే వర్డ్లోని వర్డ్స్ని ఒక రకంగా చెప్పాలంటే స్కిప్ చేసేస్తాను, అంటే కనిపించినట్టు మిగతా వాళ్ళని డ్రాగ్ చేసేసి డిస్ప్లే చేయడానికి చూస్తుంది అనమాట. సో అది సబ్ స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ స్టార్ట్ లెంత్ అని రాసుకుంటాను సార్. రాసుకున్నప్పుడు వేరియబుల్ స్ట్రింగ్ నేను ఏం తీసుకున్నాను అంటే యాపిల్స్ అని తీసుకున్నాను. నేను ఈసారి దాన్ని ఎలా ఇస్తున్నాను అంటే str సబ్ స్ట్రింగ్ 1,4 అని ఇస్తాను సార్. str సబ్ స్ట్రింగ్ 1,4 అని ఇస్తాను. ఎప్పుడైతే 1,4 అని ఇచ్చానో అంటే ఇది ఒక వర్డే రాసుకున్నాను కాబట్టి ఫస్ట్ వర్డ్లో 4 లెటర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ లెటర్ ప్రింట్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ ప్రింట్ అవ్వగానే ఏం చేస్తుంది 1,4 ఇస్తాను కాబట్టి PPLE అని ప్రింట్ అవుతుంది సార్. రిమైనింగ్ వర్డ్స్ మనం ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉపయోగించుకొని మనం ప్రోగ్రామ్స్ రాయడం జరుగుతుంది. అంటే అవుట్పుట్ వచ్చినప్పటికి అన్నీ కాకుండా కేవలం ఏది మేజర్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాటిని మాత్రమే ఉపయోగించి స్ట్రింగ్ ఫంక్షన్స్ హ్యాండిల్ చేస్తాం సార్. ఒకసారి అండి లెంత్ సార్ టోటల్ వాల్యూని కన్వర్ట్ చేస్తాయండి. టోటల్ వాల్యూస్ మొత్తం చెప్తుందండి. కానీ అప్పర్ కేస్ అంటే లెటర్ని లోయర్ కేస్ టు అప్పర్ కేస్ చెప్తుందండి. తర్వాత క్యారెక్టర్ అంటే పొజిషన్ చెప్తుందండి. తర్వాత వేరే కాంటాక్ట్నెస్ అంటే మీకు 2 స్ట్రింగ్స్ని సింగిల్ స్ట్రింగ్గా కలుపుతుంది. ఇండెక్స్ ఆఫ్ అంటే మీరు రాస్తున్న వర్డ్లో
ఆ లెటర్ ఏ ప్లేస్లో ఉందో సెట్ చేస్తుంది. లాస్ట్ MXF అంటే లాస్ట్ లెటర్ని ఏ పొజిషన్లో ఉందో చెప్తుంది. లాస్ట్ స్ప్లిట్ అంటే 2 వర్డ్స్ స్ప్లిట్ చేసేస్తుంది. అండ్ సబ్ స్ట్రింగ్ అంటే 2 స్ట్రింగ్స్ కింద రాసుకుంటుంది. మొత్తం ఏ విధంగా రాసుకుంటుంది 2 అదే సబ్ స్ట్రింగ్ అంటే దాంట్లో లెటర్స్లో ఎన్ని వర్డ్స్ రాయాలో అన్ని వర్డ్స్ డిక్లేర్ చేసుకుంటే ఆ వర్డ్స్ మాత్రమే రాయడం జరుగుతుంది. దీని తర్వాత అనదర్ వన్ ఏముంటుందంటే రీప్లేస్ అండి. ఇంకేముంటుందండి రీప్లేస్. స్ట్రింగ్ రీప్లేస్ అన్న పదం ఒకటి ఉంటుంది. రీప్లేస్ ఇక్కడ ఏం రాస్తారంటే స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని కూడా రాసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం రాస్తామండి స్ట్రింగ్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే పదం ఏం రాశానంటే హలో ఇండియా అని రాసిన తర్వాత నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను str1 అని పెట్టాను. str2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాశాను అంటే రీప్లేస్ అని రాస్తారు. రీప్లేస్ డాట్ str1 ఇక్కడ ఏం రాశానంటే ఇక్కడ ఏం రాద్దాం అనుకుంటున్నాను కంటెంట్ మార్చాను కాబట్టి నేను ఈసారి ఏం రాశాను హలో ఇండియా కాదు వెల్కమ్ ఇండియా అని రాసుకున్నాను. సో వెల్కమ్ ఇండియా అని రాసి క్లోజ్ చేస్తున్నాను సార్. ఈసారి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హలో ఇండియా క్లోజ్ అయిపోయి మీకు వెల్కమ్ ఇండియా అని వస్తుంది. హలో ఇండియా క్లోజ్ అయిపోయి వెల్కమ్ ఇండియా అని వస్తుంది సార్. సో ఈ విధంగా మీకు స్ట్రింగ్ రీప్లేస్ అవుతుంది అన్నమాట. అంటే ఒక మ్యాటర్ రాసినప్పుడు ఆ మ్యాటర్ ప్లేస్లో ఇంకో ఎనదర్ ప్లేస్ మన ఎనదర్ మ్యాటర్ రావాలి అనుకుంటే అంటే ఆ మ్యాటర్ అరేంజ్ అయిపోయి ఇంకో మ్యాటర్ ఆ ప్లేస్లోనే రావాలి అనుకుంటే స్ట్రింగ్ రీప్లేస్ మనం చేస్తాం సార్. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా అయితే తెలుసుకున్నామో అదేవిధంగా మనం ఈ జావా స్క్రిప్ట్లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి కూడా తెలుసుకుంటాం. అంటే మ్యాథమెటికల్గా కొన్ని ఫార్ములాస్ కూడా మనం ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించుకుని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అసలు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మ్యాథ్ డాట్ ఎబ్సల్యూట్, మ్యాథ్ డాట్ మినిమం, మ్యాథ్ డాట్ మ్యాక్సిమం, మ్యాథ్ డాట్ రౌండ్, మ్యాథ్ డాట్ పవర్, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, మ్యాథ్ డాట్ ఫ్లోర్ అండ్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అండ్ మ్యాథమెటికల్ సైన్ కాస్ అండ్ టు స్ట్రింగ్ ట్రేస్ ఇంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఇవన్నీ అంటే కొత్తగా చూడకండి సార్. మ్యాథమెటికల్గా మనం మ్యాథ్స్ ఉండే మొత్తం వర్కింగ్ అంతా కూడా. సో స్టార్టింగ్ ఏంటంటే అబ్సల్యూట్ వాల్యూ అయినా ఎగ్జాక్ట్ వాల్యూ, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ మనం మామూలుగా మాట్లాడుకుంటాం. ఇక్కడ సెంటెక్స్ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యాథ్ డాట్ అని చెప్పేసి సెంటెక్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దాని యొక్క సెంటెక్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాథ్ డాట్ అబ్సల్యూట్ అండి. దాన్ని సింటాక్స్ పరంగా మనం ఎలా రాస్తాము అంటే మ్యాథ్ డాట్ ఏబిఎస్ బ్రాకెట్ ఎక్స్ అని పెడుతుంది. సో ఎప్పుడైతే పెట్టామో ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడుకుంటే MATH మ్యాథ్ అబ్సల్యూట్ ఇక్కడ నెంబర్ నేను 4.1 అని ఇచ్చాను అనుకోండి. 4.1 అని ఇచ్చాను సార్. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ వాల్యూ అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది అంటే 4 అని వస్తుంది. అంటే నియరెస్ట్ వాల్యూ. లేకపోతే నెగిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి సార్, -3 అని ఇస్తే అది ఎలా చూపిస్తుంది అంటే అబ్సల్యూట్ వాల్యూ 3 కింద చూపిస్తుంది. అంటే దాని ఎగ్జాక్ట్ వాల్యూ ఒక రకంగా చెప్పాలంటే మనం మ్యాథ్స్లో మోడల్ ఫార్ములా యూజ్ చేస్తామండి. అంటే మోడ్ మీన్స్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సార్. నెగిటివ్ వాల్యూస్ ఇస్తే పాజిటివ్ వాల్యూస్ కింద పాజిటివ్ వాల్యూస్ కింద చూపిస్తుంది. నెగిటివ్ వాల్యూస్ ఇస్తే పాజిటివ్ వాల్యూస్ కింద ఎలా చూపిస్తుంది, అలా చూపించే కాన్సెప్ట్ని ఇక్కడ మనం మ్యాథ్ డాట్ అబ్సల్యూట్ అని వాడతాం. నెక్స్ట్ మనం మ్యాథ్ డాట్ మినిమం. మ్యాథ్ డాట్ మినిమం సింటాక్స్ ఎలా రాస్తాము అంటే మ్యాథ్ డాట్ మినిమం వాల్యూ 1 వాల్యూ 2 అండ్ సో ఆన్. సో ఒక నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకుంటాము. మినిమం వాల్యూ తెలియాలంటే ఒక వాల్యూతో మనం మినిమం చెప్పలేం కదండి. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకుంటాం. దాంట్లో మినిమం ఏంటి మ్యాక్సిమం ఏంటి అని చెప్పుకుంటాం సార్. సో దాన్ని ఎలా రాస్తాము అంటే మనం ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడుకుంటే మ్యాథ్ డాట్ మినిమం వాల్యూ 1 వాల్యూ 2 అన్నాను కాబట్టి 10, 20, 5, 1, 0, -1 ఇలా ఇంకొక వాల్యూస్ ఇచ్చి రాస్తున్నాను సార్. సార్ దీంట్లో మినిమం వాల్యూ అంటే ఏంటండి, మినిమం వాల్యూ మీన్స్ లీస్ట్ వాల్యూ సార్. మినిమం వాల్యూ ఏంటండి లీస్ట్ వాల్యూ. లీస్ట్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ -1 అనేది లీస్ట్ వాల్యూ అవుతుంది. అంటే మనం ఈ ఫార్ములా పరంగా ఇలా వాల్యూస్ ఇచ్చుకుంటే మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చెప్తారంటే -1 అనేది మినిమం వాల్యూ కింద మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా మ్యాథ్ డాట్ మ్యాక్సిమం సార్. మ్యాథ్ డాట్ మ్యాక్సిమం ఇక్కడ కూడా సెంటెన్స్ ఏంటి వాల్యూ 1 వాల్యూ 2 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఈసారి ఎలా ఇచ్చుకుంటానంటే ఎగ్జాంపుల్ పరంగా చెప్పుకుంటే మ్యాథ్ డాట్ మ్యాక్సిమం
నేను 10 20 5 1 0 అండ్ 20 21 అని ఇచ్చుకున్నాను సార్. సో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే సరే ఆ అవుట్పుట్ ఎలా చూపిస్తుంది సార్, మ్యాక్సిమం వాల్యూ ఏం చూపిస్తుంది సార్, 21 ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ కింద మనం చూపిస్తుంది. అర్థమవుతుందండి. అంటే మనం ఈ ఫార్ములా పరంగా మనం ఈ సింటాక్స్ ఎలా అవుతుంది, సింటాక్స్ పరంగా వాల్యూస్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ అన్నది మీకు చూపించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ చూపించేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో మరి తర్వాత ఎక్స్ట్రీడ్ వాల్యూ చెప్పుకున్నామండి, మినిమం చెప్పుకున్నాం, మ్యాక్సిమం చెప్పుకున్నాం. మరి రౌండ్ వాల్యూ ఏంటంటే మ్యాథ్ డాట్ రౌండ్ సింటాక్స్ అండి, రౌండ్ ఎక్స్ అని రాశాను అనుకుంది సార్. మ్యాథ్ డాట్ రౌండ్ ఎక్స్ అని రాశాను అనుకుంది సార్. ఎగ్జాంపుల్ పరంగా చెప్తే అర్థమవుతుంది. మ్యాథ్ డాట్ రౌండ్ 4.7 అని రాశాను అనుకుంది సార్. మ్యాథ్ డాట్ రౌండ్ 4.7 అని రాశాను అనుకోండి. దాని అవుట్పుట్ ఎలా చూపిస్తుంది అంటే రౌండ్ అన్నాం కాబట్టి నియరెస్ట్ వాల్యూ చూపిస్తుంది సార్. దాని నియరెస్ట్ వాల్యూ 5 తీసుకుని మీకు అవుట్పుట్ నియరెస్ట్ వాల్యూ చూపిస్తుంది. నియరెస్ట్ వాల్యూ 4.7 అన్నాం కాబట్టి దాని నియరెస్ట్ వాల్యూ ఏంటంటే దగ్గరలో ఉన్నది 5 ఉంది కాబట్టి నియరెస్ట్ వాల్యూ చెప్పేస్తారు. అంటే డెసిమల్ వాల్యూస్ ఏదైతే తీసుకున్నామో దాని నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది సార్. మ్యాథ్ రౌండ్ తర్వాత మ్యాథ్ పవర్స్ కదండి, అంటే స్క్వేర్స్ అండి. పవర్స్ అంటే స్క్వేర్ రూట్ కదండి, పవర్స్ మనం 2 స్క్వేర్ రూట్ 2 క్యూబ్ 2 4 4 అలా చెప్పుకుంటాం కదా. ఇవన్నీ మనం ఏం చెప్తామంటే మ్యాథ్ పవర్ అంటామండి. దీని సింటాక్స్ పరంగా ఎలా రాస్తాం సార్ అంటే మ్యాథ్ పవర్ అని రాసి 2 వాల్యూస్ కావాలి కాబట్టి ఎక్స్ కామా వై అని రాస్తాను. మ్యాథ్ పవర్ కాబట్టి దాన్ని నేను ఎగ్జాంపుల్ పరంగా చెప్తే మ్యాథ్ పవర్ 2, 4 అని రాశాను. 2, 4 అని రాశాను అంటే దీని అవుట్పుట్ ఏమొస్తుంది సార్ అంటే 16 వస్తుంది సార్. అంటే 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 4 8 16. సో పవర్స్ ఏంటి అంటే మన పవర్స్ ఏదైనా మీకు కాలిక్యులేట్ చేయడం కష్టం అనుకుంటే సేమ్ ఈ ఫార్ములా ఉపయోగించుకుని 10 క్యూబ్ లేకపోతే 8 క్యూబ్ అని రాసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మీరు కౌంట్ చేయగలిగితే మళ్ళీ ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది డిస్ప్లే చూపిస్తుంది. నెక్స్ట్ మనం మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అండి. ఇవి స్క్వేర్ రూట్స్ అండి. మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్స్ అంటాం కాబట్టి మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ కామా ఎక్స్ అని రాస్తాం సార్. మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ కామా ఎక్స్ అని రాస్తాం. అంటే స్క్వేర్ రూట్ చెప్తుందండి. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాను సార్, నేను మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ నేను 121 ఇచ్చుకున్నాను సార్. సో 121 యొక్క స్క్వేర్ ఏంటి సార్, 11 స్క్వేర్. అంటే అవుట్పుట్ ఏం చూపిస్తుంది సార్, మీకు 11 అని చూపిస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఏంటి సార్, 121కి స్క్వేర్ రూట్ ఏంటి 11 సార్. అంటే మీకు ఆన్సర్ ఏం చూపిస్తుందండి, 11 అని చూపిస్తుంది. అలా ఏ నెంబర్ ఇచ్చుకున్నా సరే ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ ఉంటే ఎండ అవుట్పుట్ అన్నది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటాం సార్, మ్యాథ్ డాట్ రౌండ్ అంటారండి. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్, మ్యాథ్ డాట్ రౌండ్ అంటే సో ర్యాండమ్ అంటే సేమ్ రౌండ్ ఏదైతే మాట్లాడుకున్నామో ఆ 2 పదాలు మాట్లాడుతాం సార్. అంటే మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే నెంబర్కి 0.5 బిలో ఉంటే మ్యాథ్ ఫ్లోర్ కింద చెప్తాము, 0. అబవ్ ఉంటే దాన్ని మ్యాథ్ ర్యాండమ్ అని చెప్తాం అన్నమాట. సో ఎలాగంటే చెప్తాను సార్. అంటే బిలో చెప్పడం అబవ్ చెప్పడం అంటే చూస్తారు. మ్యాథ్ డాట్ ఫ్లోర్ రాశారు, ఎక్స్ అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే మ్యాథ్ డాట్ ఫ్లోర్ నేను 5.3 ఇచ్చాను సార్. సో మీకు అవుట్పుట్ ఏం చూపిస్తుంది సార్ అంటే 5 అని చూపిస్తుంది. అవుట్పుట్ ఏం చూపిస్తుంది సార్ 5. అంటే నీకు 5 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనకి ఇదే కాన్సెప్ట్ మీద మనకి నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ ఉంటుంది. నెంబర్ సిరీస్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్. నెంబర్ సిరీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే నియరెస్ట్ వాల్యూస్ తీసుకుని మనం ఆన్సర్స్ చేయాలి. సో అప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైనా సరే మనకి 1 to 2 అన్నాం అనుకోండి సార్, మధ్యలో 1.1 1.2 1.3 ఇవన్నీ కూడా వస్తాయి సార్. అలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, 5 మిడిల్ అనుకోండి, మిడిల్ కంటే తక్కువ ఉన్నప్పుడు దాని వాల్యూ 1 తీసుకుంటాము. సో ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అలాగే క్లారిటీ వస్తుంది. నేను
4.5 అని ఇచ్చాను అనుకోండి సార్, దాని నియరెస్ట్ వాల్యూ కింద తీసుకోవాలి అనుకుంటే 4 కింద తీసుకుంటాను సార్. 4.6 అని తీసుకున్నాను అనుకోండి సార్, దాని నియరెస్ట్ వాల్యూ ఎలా తీసుకుంటానంటే 5 కింద తీసుకుంటాను సార్. సార్ 0.5 ఉన్నా అంటే దాని ముందు నెంబర్ తీసుకుంటాం సార్, 0.5 అబవ్ ఉంటే దాని నెక్స్ట్ లెటర్ తీసుకుంటాం సార్. ఎప్పుడు కూడా ఈ వేలో తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫార్ములా పరంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో మ్యాథ్ డాట్ ఫ్లోర్, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని మాట్లాడుకుంటాం సార్. అదే విధంగా మ్యాథ్ డాట్ ర్యాండమ్ అండి, మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఎక్స్ అని అనుకుంటే కనుక మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటున్నాం కాబట్టి 4.7 అని ఇచ్చాను అనుకోండి సార్. దీని ఆన్సర్ ఏం చూపిస్తుంది అంటే ఇప్పుడు కూడా 5 అని చూపిస్తుంది సార్. అంటే అబోవ్ వాల్యూ 0.5 కన్నా బిలో వాల్యూ అంటే ఫ్లోర్ కింద, అబోవ్ కింద ఉంటే మనకి నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో నెక్స్ట్ నెంబర్ కింద తీసుకుంటారు సార్. ఇది మ్యాథ్ డాట్ ఫ్లోర్ అండ్ మ్యాథ్ డాట్ ర్యాండమ్. తర్వాత మ్యాథ్ డాట్ సైన్ సార్. సైన్ అంటే మన ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ కూడా మ్యాథమెటికల్ లోకి వస్తాయి. ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ, కొసీకెంట్ వాల్యూ, సీకెంట్ వాల్యూ, ఇవన్నీ కూడా మనం ఇందులో చెప్పుకుంటామంటే ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ లో చెప్పుకుంటామండి. ఎక్కడ కూడా ఏం రాస్తామంటే మ్యాథ్ డాట్ సైన్ 30 వాల్యూ అని రాస్తాను అనుకోండి సార్. సో సైన్ 30 వాల్యూ అంటే సైన్ 30 వాల్యూ ఎంత అవుతుందో వాల్యూ అన్నది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా మ్యాథ్ డాట్ కాస్ వాల్యూ రాస్తాను అనుకోండి సార్, మ్యాథ్ డాట్ కాస్ వాల్యూ 45 అని రాస్తాను అనుకోండి సార్. దీని వాల్యూ 1 కాబట్టి 1 అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు డైరెక్ట్ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ కూడా రాసుకున్నారు అనుకోండి సార్. ట్రిగనామెట్రీ ఫార్ములాస్ కూడా మీకు దాని యొక్క వాల్యూస్ ఇచ్చుకుంటే వాల్యూస్ యొక్క అవుట్పుట్ అన్నది డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే టూ స్ట్రింగ్. నెక్స్ట్ వన్ ఏంటి సార్? టూ స్ట్రింగ్. ఇక్కడ టూ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే మన స్ట్రింగ్ లో ఏదైనా వాల్యూ తీసుకున్నప్పుడు ఆ వాల్యూని మనం ఎగ్జాక్ట్ గా చెప్పేదే టూ స్ట్రింగ్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఐడియా వస్తుంది సార్. టూ స్ట్రింగ్ ఎక్స్ అని తీసుకున్నాను, టూ స్ట్రింగ్ ఎక్స్ అని తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను అంటే నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 123 అని తీసుకున్నాను. సో ఈసారి ఏమవుతుంది సార్ స్ట్రింగ్ వాల్యూ? ఈసారి ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే టూ స్ట్రింగ్ వాల్యూ ఏమవుతుంది సార్? ఈసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 123 అని. అంటే ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఆ వాల్యూకి ఏదైనా నెంబర్ అసైన్ చేసినప్పుడు అది టూ స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకుంటుందండి. దాన్ని మనం టూ స్ట్రింగ్ అని చెప్తాం సార్. నెక్స్ట్ మనం ప్రేజ్ ఇంట్ అంటారు సార్. ప్రేజ్ ఇంట్ కూడా ప్రతిదీ కూడా నియరెస్ట్ వాల్యూస్ అండి. ప్రేజ్ ఇంట్ కూడా ఎలాంటిదండి? నియరెస్ట్ వాల్యూస్ ప్రతిదీ కూడా ప్రేజ్ ఇంట్ అని చెప్పేసి సింటాక్స్ పరంగా కావాలంటే ఎక్స్ అని రాస్తామండి ప్రేజ్ ఇంట్ని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే ప్రేజ్ ఇంట్ 10.3 అని తీసుకున్నాను అనుకోండి సార్. 10.3 అని తీసుకుంటే ఆన్సర్ మీకు 10 అని చూపిస్తుంది. లేదు 10.9 తీసుకుంటే ఆన్సర్ 10 అని చూపిస్తుంది. ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి ఒక చెప్పండి డెసిమల్ వాల్యూస్ని ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్గా కన్వర్ట్ చేసేది అంటే ప్రేజ్ వేసారు. మీరు 5.7198 అని తీసుకున్నారు అనుకోండి సార్, మీకు ఆన్సర్ 5 అని చూపిస్తుంది సార్ ప్రేజ్ ఇంట్లో. అంటే ఏ డెసిమల్ వాల్యూస్ అయినా సరే ఇంటీజర్ వాల్యూ కింద కన్వర్ట్ చేసేది ఎవరు సార్? ప్రేజ్ ఇంట్. ప్రేజ్ ఇంట్ ద్వారా మనకి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రం కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇంటీజర్ వాల్యూస్ కింద చూపించాలి అనుకుంటే ప్రేజ్ ఇంట్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తాం సార్. ఇవన్నీ కూడా ఏ ఫంక్షన్స్ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ సార్. మనం మ్యాథమెటికల్గా చేసే మ్యాథ్స్లో ఏదైతే చేస్తామో వాటినే ఇక్కడ మన సింటాక్స్ రూపంలో రాసుకుని మనం చూపిస్తామండి. అంటే అంతకుమించి ఇంకేం లేదు సార్. సో ఫైనల్ ఒకసారి మళ్ళీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చెప్తానండి. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అంటే నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్కి చెప్తుందండి. మినిమం వాల్యూ అంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకు మినిమం లిస్ట్ వాల్యూ చెప్తే సార్. మ్యాక్సిమం అంటే మనం కొన్ని వాల్యూస్ తీసుకున్నప్పుడు దాంట్లో హైయెస్ట్ వాల్యూ చెప్తుందండి. అదేవిధంగా మ్యాథమెటికల్ రౌండ్ అంటారు సార్. నియరెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో నియరెస్ట్ వాల్యూ చెప్తుందండి. అనంతరం స్క్వేర్ రూట్ సార్. స్క్వేర్ రూట్ అంటే 2 క్యూబ్ కానీ 3 క్యూబ్ కానీ వాల్యూ కానీ ఇచ్చుకుంటే కనుక దానికి ఆన్సర్ డిస్ప్లే చేస్తుంది. తర్వాత మనకి స్క్వేర్ రూట్ పవర్ సార్. పవర్ అనేది మనకి 2 క్యూబ్ కానీ 3 క్యూబ్ కింద కానీ తీసుకుంటే దాని వాల్యూ చెప్తుంది. స్క్వేర్ రూట్ అంటే మనం ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి స్క్వేర్ ఉంటే కనుక స్క్వేర్ రూట్ ఆన్సర్ చెప్తుంది అండి. అంటే ఎగ్జాంపుల్ మనం 121 ఇచ్చుకున్నాం, దానికి 11 అని చెప్తుంది. అనేది మనం ఫ్లోర్ ర్యాండమ్ అంటే మనం 4.3 అంటే 4 కింద తీసుకుంటే ఫ్లోర్ అండి, 4.7 తీసుకుంటే 5 కింద తీసుకుంటే దాన్ని మనం ర్యాండమ్ అని చెప్పుకుంటాం. అనదర్ వన్ మ్యాథ్ సైన్ కాస్ టాన్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ అండి. ట్రిగనోమెట్రీ యొక్క వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూ యొక్క ఆన్సర్స్ మనం ఎగ్జాక్ట్గా చెప్తుందండి. టూ స్ట్రింగ్ అంటే మనం ఒక స్ట్రింగ్ అంటే ఒక ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్లో ఏదైనా వాల్యూ కానీ ఇన్సర్ట్
ఇన్సర్ట్ చేస్తుంటే ఆ ఇన్సర్ట్ చేస్తున్న వాల్యూ యొక్క నెంబర్ రెండు కూడా టాలీ చేసుకుని ఈక్వల్ చేసేది టు స్ట్రింగ్ అండి. ప్రేజ్ ఇంట్ అన్నది డెసిమల్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్గా మనం కన్వర్ట్ చేసేది మనకి ప్రేజ్ ఇంట్ అనే ఆప్షన్ సార్. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో టుడే ఏం డిస్కస్ చేస్తాము అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తామండి. రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. 5 మార్క్స్ కానీ ఎస్ఐ కానీ వచ్చే క్వశ్చన్స్. థ్యాంక్ యూ.